శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనం మార్గశిర మాసంలో ఉండేటువంటి పర్వదినాలను గురించి చెప్పుకుంటున్నాం కదండి. అదేవిధంగా డిసెంబర్ 1వ తేదీన ప్రత్యేకత ఏంది అంటే, ఆ రోజు సోమవారం డిసెంబర్ 1వ తేదీ మార్గశిర శుద్ధ ఏకాదశి అనమాట. ఈ మార్గశిర శుద్ధ ఏకాదశిని ఏమంటారంటే మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తారనమాట. మనం ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయని చెప్పి వాటి విశిష్టతలను గురించి వాటి ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశికి ఏమని పేరు అంటే మోక్షదా ఏకాదశి అని పేరు. ఇంకా ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటి అంటే ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజునే మనకి మహాభారతం తెలుసు కదండి. కౌరవ పాండవులకి ఇద్దరికి కూడా కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశంలో యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ప్రారంభమైన తర్వాత అర్జునుడు ఒక్కసారిగా ఎదురుగుండా అంటే కౌరవ సేనలో ఉండేటువంటి తన యొక్క తండ్రులు, తాతలు, పెద్ద తండ్రులు, మేనమామలు, గురువులు వీళ్ళందరినీ చూసి ఆయన నేను యుద్ధం చేయను, వీళ్ళని చంపి నేనేం రాజ్యాన్ని పరిపాలిస్తాను అని చెప్పేసి ఆయన అస్త్ర సన్యాసం చేస్తాడనమాట. ఓ కృష్ణ పరమాత్మ, నాకు యుద్ధం వద్దు, ఈ రాజ్యం వద్దు, ఏమీ వద్దు అని చెప్పి ఆయన మొదటి అధ్యాయమే ఈ భగవద్గీతలో అర్జున విషాద యోగంతో ప్రారంభమవుతుందన్నమాట. కాబట్టి నేను యుద్ధం చేయను అని చెప్పి ఆయన తన యొక్క అస్త్రశస్త్రాలన్నింటినీ వదిలేస్తాడు. అప్పుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ లోకానికంతరికి కూడా ఉపదేశించినటువంటి భగవద్గీత ఏ రోజున ఉపదేశించాడంటే ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజునే ఉపదేశించాడనమాట. కాబట్టి ఈ మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని, గీతా జయంతి అని కూడా పిలుస్తారనమాట. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్గీత పారాయణ చేయడం విశేషమైనటువంటి ఉత్తమ ఫలాల్ని ఇస్తుందన్నమాట. ఎందుకంటే సాక్షాత్ భగవానుడే ఆయన నోటితోటే ఆయనే స్వయంగా అర్జునుడిని నిమిత్తం చేసుకొని మనందరికీ కూడా సకల మానవాళి ఎదుర్కొనేటువంటి సమస్యలకు కానీ సందేహాలకు కానీ అన్నింటినీ కూడా నివృత్తి చేయడానికే పరమాత్మ అర్జునుడిని ఒక మిషగా చేసుకొని భగవద్గీతని బోధించడం జరిగిందనమాట. ఇది మొత్తం 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో కూడుకొని ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఈ రోజున ప్రత్యేక చెప్పాం కదా గీతా జయంతి అని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శక్తి కలిగినటువంటి వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలో మనకు తెలుసు కదండి. ప్రతి ఏకాదశికి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ రోజంతా ఏం తినకూడదు, ద్వాదశి పాలన చేయాలి. దానికి సంబంధించి అంబరీషుడు కథ, దుర్వాసుడు అంబరీషుడు కథ మనం కార్తీక పురాణంలో చాలా విశేషంగా ఒక 4-5 అధ్యాయాల్లో చెప్పుకున్నాం. కాబట్టి ఏకాదశి ఉపవాసాన్ని ఎలా ఆచరించాలనేది మనందరికీ కూడా తెలుసు. దశమితోటి ప్రారంభమవుతుంది. దశమి రోజు ఏకభుక్తం, ఏకాదశి రోజు ఏం తినకూడదు, ద్వాదశి రోజున కూడా ఏకభుక్తము, ద్వాదశి గడియల లోపలే భుజించాలన్నమాట. ఈ విధంగా మన శక్తి కొలది ఎవరికైనా సరే దాన ధర్మాలు, లక్ష్మీనారాయణుని పూజించడం. అందులో మార్గశిర మాసం అంటే లక్ష్మీనారాయణులకి చాలా విశేషమైనటువంటిది అని చెప్పి మనం మార్గశిర మాస విశిష్టతలో కూడా చెప్పుకున్నాం. కాబట్టి అందులో ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఈ మోక్షదా ఏకాదశి, పైగా గీతా జయంతి ఈ రోజున గనక లక్ష్మీనారాయణుని గనక విశేషంగా అర్చించి తులసిమాలని సమర్పించి ఆ రోజు భగవద్గీత పారాయణ కనుక చేసినట్లయితే మనకి విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుందన్నమాట. ఈ భగవద్గీత అనేటువంటిది కేవలం చూడండి ఊరికేదో పారాయణ చేయడం కాదు. అది మన జీవితంలో వచ్చే కష్టాలని, నష్టాలని మనం ఎలా అధిగమించాలి, మనలో ఉండేటువంటి భగవత్ ఆత్మతత్వాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, మన జ్ఞానాన్ని ఎలా పొందాలి, మోక్షాన్ని ఎలా పొందాలి, వీటన్నిటికీ కూడా మనకి భగవద్గీత పరిష్కారం చూపిస్తుందన్నమాట. మనం భగవద్గీతని కేవలం పారాయణ గ్రంథంగా కాకుండా మనం ఆ విధంగా భగవద్గీత యొక్క తత్వాన్ని, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటూ మనం గనక భగవద్గీతని పారాయణ చేసినట్లయితే మనకి నిజంగా మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. మనం కూడా ఉత్తమమైనటువంటి అర్జునుడిలాగా పొంది మనం కూడా ఆ కృష్ణ పరమాత్మని చేరుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆ లక్ష్మీనారాయణని పూజించి భగవద్గీత పారాయణ చేయండి. ఇది మొత్తం 18 అధ్యాయాలు 700 శ్లోకాలని
చెప్పాను. అమ్మో మీరు ఇంతసేపు చెప్పారంటే 700 శ్లోకాలు చదవాలంటే కనీసం ఒక 4-5 గంటలైనా పడుతుంది మాకు, మేము అన్ని చదవగలమా అని చెప్పి అడగవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి బిజీ లైఫ్లో అందులో ఆ రోజు సోమవారం అయిపోయింది, మాకు వర్కింగ్ డే, అస్సలు ఎక్కడ కుదురుతుంది అని చెప్పి. కాబట్టి ఈ 700 శ్లోకాల సారాంశాన్ని మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఒక 7 శ్లోకాల్లో కుదించి చెప్పారండి. అంటే భగవద్గీత సారమంతా కూడా మొత్తం అసలు టోటల్గా భగవద్గీత సారమంతా కూడా ఈ 7 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు 7 శ్లోకాలు నేను చదువుతానండి. కాబట్టి ఆ 7 శ్లోకాలనైనా సరే దాని యొక్క అర్థాన్ని కూడా ఏదో నాకు తెలిసినంత వరకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఈ 7 శ్లోకాలనైనా సరే ఖచ్చితంగా పారాయణ చేసి భగవద్గీత యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నానండి. మీరు చదవడమే కాదు, కనీసం మీ పిల్లల చేత మొదట చదివించడం అలవాటు చేయండి. పట్టించడం అయినా సరే అలవాటు చేయండి. ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. ముందర మనం చదివి మనం అర్థం చేసుకుంటే కదండి మన పిల్లలు అర్థం చేసుకోవడానికి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చదవండి. మీ ఇంట్లో మీ పిల్లల చేత, ముఖ్యంగా యువతరం చేత పిల్లల చేత ఖచ్చితంగా కనీసం 7 శ్లోకాలే కదండి, ఎంతసేపు పడుతుంది, ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. ఖచ్చితంగా పారాయణ చేయండి. మీకు ఏ టైంలో కుదిరితే ఉదయం హడావుడు అనుకుంటే కనీసం సాయంత్రం అయినా సరే 7 శ్లోకాలని పారాయణ చేయించండి మీ పిల్లల చేత. దగ్గరలో ఏదైనా సరే కృష్ణ పరమాత్మ యొక్క గుళ్ళు ఉంటే అక్కడ విశేషంగా చాలా చోట్ల కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం సంపూర్ణ భగవద్గీత పారాయణ చాలా చోట్ల విశేషంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. కాబట్టి పారాయణే కాకుండా దాని యొక్క తత్వాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ గనక చదివితే ఖచ్చితంగా మనం కూడా అర్జునుడిలాగా ఆ పరమాత్మలో ఐక్యం అవ్వచ్చు, మోక్షాన్ని పొందవచ్చు, జ్ఞానాన్ని పొందవచ్చు అనమాట. ఇప్పుడు ఆ శ్లోకాల్ని నేను పఠిస్తానండి. ఇది ఈసారి మార్గశిర శుద్ధ ఏకాదశి యొక్క విశిష్టత. ఇప్పుడు ఆ సప్తశ్లోకి అంటే ఆ 7 శ్లోకాలని కూడా నేను పఠించడం జరుగుతుంది. మొదటి శ్లోకం ఏంది అంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. ఇదండి దీని యొక్క అర్థం ఏంది అంటే పరమాత్మ చెప్తున్నాడు ఏ విధంగా మనం భగవంతుడిని పొందాలి అంటే మన ఇంద్రియాలు ఉంటాయి కదండి, మనలో ఉండేటువంటి సర్వేంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి మన మనస్సును కూడా మన యొక్క హృదయంలోనే స్థిరంగా నిలిచి ఈ విధంగా మన మనస్సును మనం వశం చేసుకున్న తర్వాత ఈ ప్రాణాలన్నింటినీ కూడా ఈ సహస్రారంలో గనక స్థిరపరచి పరమాత్మ జ్ఞానమునందే మనం గనక నిమగ్నమై గనుకుంటే పరమాత్మ జ్ఞానంలో నిమగ్నమయ్యి ఈ అక్షర పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారం ఉంచండి. ఓం ఆ ఓంకార మంత్రాన్ని కనుక ఉచ్చరిస్తూ ఆ ఓంకారానికి అసలు ఎవరైతే అర్ధస్వరూపుడు నిర్గుణ బ్రహ్మ అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనసులోనే ఆయన్ని ధ్యానిస్తూ ఎవరైతే శరీరాన్ని వదులుతారో వాళ్ళు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారని చెప్పి సాక్షాత్తు భగవంతుడే స్వయంగా చెప్పాడనమాట. ఏం చెప్పాడు? మనలో ఉండేటువంటి ఫస్ట్ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకోవాలి. అదేవిధంగా మన మనస్సును కూడా హృదయం నందే స్థిరముగా నిలుపుకోవాలి. అది క్రమేణ సాధన, యోగాభ్యాసం చేస్తుంటారు కదండి, ఆ విధంగా ఏదైనా సాధన మీదనే వస్తుంది, స్థిరముగా నిలుపుకోవాలి. ఆ విధంగా మనస్సుని వశం చేసుకున్న తర్వాత మన ప్రాణాలన్నింటినీ కూడా ఈ సహస్రారంలో స్థిరమరచి పరమాత్మ ధ్యానంలోనే నిమగ్నమయ్యి ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ, అసలు ఆ ఓంకారానికి ఎవరు అర్ధస్వరూపుడు? నిర్గుణ బ్రహ్మ అంతా ఎవరు? ఆ పరమాత్మే కదా. అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ మీదనే ధ్యానం చేసుకుంటూ ఆయన్ని గురించే చింతిస్తూ మరణించే సమయంలో గనక ఆయన్ని గురించే ఎవరైతే చింతిస్తూ గనక దేహ త్యాగం చేస్తాడో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు, ఆ కృష్ణ పరమాత్మని చేరుకుంటారనమాట. చేరుకుంటారు ఖచ్చితంగా. ఆ విధంగా పోవాలి అంటే ఎలా? మొదటి నుంచి కూడా సాధన చేస్తూ రావాలి. ఇది మొదటి శ్లోకం అండి. ఇంకా రెండో శ్లోకం అండి. దీన్ని ఎవరు చెప్తున్నారంటే అర్జునుడు పరమాత్మను అడుగుతున్నాడు అనమాట. స్థానే హృషికేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యత్య నురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. అర్జునుడు ఏమని చెప్తున్నాడంటే, అయ్యా ఈ జగత్తంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా ఎప్పుడు నీ యొక్క మహిమల్ని, నీ నామాన్ని కీర్తిస్తూ హర్షాతిరేకత. ఎందుకంటే భగవన్ నామాన్ని చూడండి, మనం కూడా ఎప్పుడు కూడా భగవన్ నామ స్మరణ చేస్తుంటే, భగవత్ చింతన చేస్తుంటే మా మనస్సు కూడా ఆ తాపం నుంచి, ఆ కష్టం నుంచి కూడా విముక్తి అయ్యి ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇది సముచితము అని చెప్పి అర్జునుడు కూడా చెప్తున్నాడు అనమాట.
అనమాట. కాబట్టి దీనివల్ల ఎప్పుడైతే ఈ భగవన్నామం వల్ల ఈ భయగ్రస్తులైనటువంటి రాక్షసులందరూ కూడా ఈ జగత్తంతా కూడా నీ మయము, నీ స్వరూపమే, జగత్తంతా కూడా ఈ నీ యొక్క భగవన్నామమే, ఎక్కడ చూసినా కూడా హర్షాతిరేకంతో ఆనందంతో ఉప్పొంగిపోతుందయ్యా నీ భగవన్నామం వల్ల. కాకపోతే భయంకరమైనటువంటి రాక్షసులందరూ కూడా నీ యొక్క భగవన్నామ శబ్దాన్ని విని, భగవన్ శబ్దాన్ని విని భయపడి పారిపోతున్నారు నాలుగు దిక్కులకి. కానీ సిద్ధగణములు, ఋషులు వీళ్ళందరూ కూడా నీకు నమస్కరిస్తున్నారు. అంతే కదండి, దుష్టులైనటువంటి వాళ్ళకి భగవన్నామం తలకెక్కుతుంది, ఎక్కదు కాబట్టి వాళ్ళు భయపడి పారిపోతున్నారు. జ్ఞానులైనటువంటి సిద్ధగణాల వాళ్ళందరూ కూడా నీకు నమస్కరిస్తున్నారయ్యా, ఇది సముచితమైనటువంటిదే అని చెప్పి అర్జునుడు ఈ జగత్తంతా కూడా నీ యొక్క నామంతో పులకరించిపోతుంది. కాబట్టి నీ యొక్క నామంతో మహిమాన్వితమైనటువంటి ఈ జగత్తును చూసి రాక్షసులందరూ భయపడి పారిపోతుంటే ఆ సిద్ధగణాదులందరూ, ఋషులు వాళ్ళందరూ కూడా నీకు ప్రణమిల్లుతున్నారు అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడండి. ఇది 2వ శ్లోకం. 3వ శ్లోకం అండి. సర్వతప్పాణి పదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతశ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఇది 3వ శ్లోకం అండి. అయితే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంది అంటే, ఆ పరమాత్మ అంటే జగత్తంతా ఎవరితో నిండి ఉన్నాడండి? పరమాత్మతో నిండి ఉన్నాడు. మనం వామనావతారంలో చూసాం కదా, ఆయన బలిచక్రవర్తికి 3 అడుగులు నేల అడుగుతాడు. 3 అడుగులు నేడంగానే 1 అడుగు భూమి మీద పెట్టంగానే ఈ జగత్తులో ఎక్కడ చూసినా ఆయన పాదాలే కనపడతాయి. 2వ అడుగు ఆకాశంలో పెడితే మొత్తం ఆకాశం అంతా నిండిపోతుంది అనమాట. ఇంకో 3వ అడుగు ఎక్కడ పెట్టమంటారు? కాబట్టి ఆ పరమాత్మని యొక్క చేతులు, పాదాలు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు ఇవన్నీ కూడా సర్వత్రా ఎక్కడ చూసినా ఆయనవే కనపడుతున్నాయన్నమాట. అంటే పరమాత్మ అనేటువంటి వ్యక్తి సర్వము కూడా ఆవరించి ఉన్నాడు. అంతే కదండి, మొత్తం ఈ జగత్ సృష్టి అంతా ఎవరిది? పరమాత్మదే. పరమాత్మ చెట్లో ఉన్నాడు, పుట్లో ఉన్నాడు. ప్రహ్లాదుడు అదే కదా చెప్తాడు, హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు అని దేవుడు అడిగితే ఎక్కడైనా ఉన్నాడు అంటాడు. ఈ స్తంభంలో ఉన్నాడంటే స్తంభంలో కూడా ఉన్నాడని చెప్తాడు. అప్పుడు కదా ఆయన గత్తోటి స్తంభాన్ని మోస్తే నరసింహావతారంలో బయటకు వస్తాడు. కాబట్టి ఆ మొత్తం ఈ ప్రపంచమంతా కూడా ఆయన చెవులే, ఆయన శిరస్సులే, ఆయన నేత్రాలే, ఆయన పాదాలే. కాబట్టి పరమాత్మ మొత్తం కూడా సర్వవ్యాపకుడై ఉన్నాడు, సర్వాన్నంతా కూడా ఆవరించి ఉన్నాడు. కాబట్టి మొత్తం ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ తత్వమే. కాబట్టి మనం ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలండి. ఇది 4వ శ్లోకం అండి. కవిం పురాణ మనుషాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఈ పరమాత్మ అనేటువంటి వాడు సర్వజ్ఞుడు, సనాతనుడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన చావు పుట్టుక లేవన్నమాట. ఆయన మనలాగా ఉన్నాయా? మనకే తెలీదు. సనాతనుడు అనమాట. ఇంకా అందరినీ కూడా శాసించేటువంటి వాడు. ఇంకా పరమాత్మ ఎలా ఉంటాడంటే అణువు కంటే కూడా ఇంకా కూడా సూక్ష్మమైనటువంటి వాడు. ఇంకా మనందరినీ కూడా పోషించేటువంటి వాడు, అచింత్య రూపుడు. ఇంకా సూర్యుని వలె ఎప్పుడు కూడా నిత్య చేతనమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడు అనమాట. ఇంకా మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని పారద్రోలు వాడు, మనకి ఇంకా జ్ఞానాన్ని కలిగించేవాడు అయినటువంటి ఆ పరమాత్మని ఎవరైతే అంత్యకాలంలో సదా స్మరిస్తూ ప్రాణాలని కనుక విడుస్తారో వాళ్ళు ఖచ్చితంగా పరమాత్మ సన్నిధికే చేరుకుంటారండి. ఇది ఈ శ్లోకం యొక్క భావం అన్నమాట. ఇప్పుడు 5వ శ్లోకం అండి. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంది అంటే, ఇది సాక్షాత్తు స్వయంగా పరమాత్మే చెప్పాడనమాట. ఏంది అంటే, ఈ ఆదిపురుషుడైనటువంటి పరమేశ్వరుడే మూలంగా కలిగినటువంటి వాడు. ఆదిపురుషుడు ఎవరు? ఆ నారాయణుడే అనమాట. కాబట్టి ఆ నారాయణుడు ఆదిపురుషుడు బ్రహ్మ మూలంగా కలిగిన వ్యక్తికి బ్రహ్మే ముఖ్య శాఖలు. కాండం ఎవరు అంటే బ్రహ్మ అనమాట. ఇంకా వేదములే ఆకులు అనమాట. దాని యొక్క ఆకులు ఏంది అంటే వేదాలు అనమాట. కాబట్టి వేదములు ఆకులుగా గల ఈ సంసార రూపమైనటువంటి ఈ అశ్వత్థ వృక్షము నాశరహితమైంది. దీనికి నాశనం లేదు, శాశ్వతమైనది. కాబట్టి ఎవరైతే ఈ సంసార వృక్ష తత్వాన్ని మూల సహితముగా తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా
వేదం యొక్క అర్థాలను వేదార్థాలన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తి అయ్యుంటాడనమాట. ఏమంటే ఆదిపురుషుడే పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే కాండముగా, వేదములే ఆకులుగా కలిగినటువంటి ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది, అంటే ఇది నాశనం లేదు, శాశ్వతమైనటువంటిది. ఈ సంసార వృక్ష తత్వాన్ని మూల సహితంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నిజంగా వేదార్థాలని కూడా పూర్తిగా తెలుసుకున్న వాళ్ళై ఉంటారు అని చెప్పి సాక్షాత్తు పరమాత్మే స్వయంగా చెప్తున్నాడు అనమాట. ఇది ఈ శ్లోకం యొక్క భావం అండి. 6వ శ్లోకం అండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే సమస్త మన అందరిలో కూడా ఉన్నాడు అంతర్యామిగా, అంటే మనకు కనపడ్డనమాట. లోపల పరమాత్మ ఆయన తెలుసుకోవడంలోనే ఉంది జ్ఞానం అనమాట. కాబట్టి సమస్త ప్రాణుల హృదయాల్లో కూడా అంతర్యామిగా ఉండేది ఎవరంటే ఆ పరమాత్మే ఉన్నాడు. కాబట్టి ఆయన నుంచే స్మృతి, జ్ఞానము, సందేహాన్ని తొలగించడం ఇవన్నీ కూడా కలుగుతున్నాయన్నమాట. ఇంకా వేదముల ద్వారా మనం ఏదైనా తెలుసుకోవాలి అంటే ఎవరిని గురించి తెలుసుకోవాలంటే వేదముల ద్వారా ఆ పరమాత్మని గురించే, ఆ కృష్ణ పరమాత్మని గురించే, ఆ నారాయణుని గురించే తెలుసుకోవాలి. ఆయనే చెప్తున్నాడు సాక్షాత్తు వేదముల ద్వారా తెలుసుకోవాల్సింది ఎవరిని అంటే నన్నే, వేదాంత కర్తను, వేదజ్ఞుడును కూడా నేనేనని చెప్పి నన్నే తెలుసుకోవాలి మీరని చెప్పి ఆ పరమాత్మే స్వయంగా అర్జునుడికి బోధిస్తున్నాడు అన్నమాట. ఇది 6వ శ్లోకం యొక్క భావం. ఇది సప్తశ్లోకి భగవద్గీతలో చివరి శ్లోకం, అంటే 7వ శ్లోకం అండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. అంటే ఈ శ్లోకం యొక్క భావం ఏంది అంటే చెప్తున్నాడు అనమాట, పరమాత్మ చెప్తున్నాడు ఎవరికైనా. అంటే అర్జునుడికి చెప్పాడంటే అర్జునుడిని మిషగా చేసుకుని మనందరికి కూడా చెప్పినట్టే. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఓ అర్జున నువ్వెప్పుడూ కూడా నా యందే మనస్సు నిలుపుము అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అనమాట. నా యందే మనస్సు నిలుపుము, నాకు భక్తుడు కమ్ము. అంటే మన ప్రతి క్షణం కూడా ఆ భగవంతుడిని ఆరాధిస్తుంటే, ఆయన గురించి చింతన చేస్తుంటేనే కదా మనం ఆయన భక్తులం అవుతాం. అదే చెప్తున్నాడు అనమాట. నన్నే సేవించు, నా యందే మనస్సు నిలుపు, నాకు భక్తులవుగా, నాకు ప్రణమిల్లు, నాకే నమస్కరించు. ఈ విధంగా ఎవరైతే చేస్తారో, నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తావో అప్పుడే నన్ను పొందగలవు అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి స్వయంగా చెప్పాడనమాట. ఇంకా మామూలుగా చెప్పలేదు. మనం చూడండి, ఎవరికైనా ప్రామిస్ చేస్తాం, ఖచ్చితంగా ప్రామిస్ అని చెప్తామే. అదేవిధంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పాడనమాట. ఎందుకు చెప్తున్నానయ్యా నీకు ఈ మాటలు అంటే, ఓ అర్జున నువ్వు నాకు అత్యంత ప్రియుడువు కాబట్టి, నువ్వు నా భక్తుడువు కాబట్టి, నా సఖుడువు కాబట్టి అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి మనందరం కూడా అర్జునుడు లాగా అయ్యుండి ఎల్లప్పుడూ కూడా, అది అర్జునుడిని మిషగా చేసుకుని మనందరం చెప్పాడు. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి, ఎప్పుడు కూడా పరమాత్మ అయిందే మనసు నిలపాలి, పరమాత్మకే భక్తులం కావాలి, ఆయన్నే సేవింపాలి, ఆయనకే నమస్కరించాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో అంటే అప్పుడు మనం ఎవరిని పొందగలము, ఆ పరమాత్మ సన్నిధిని చేరుకుంటామని చెప్పి పరమాత్మ సాక్షాత్ అర్జునుడికి స్వయంగా ప్రతిజ్ఞాపూర్వకంగా మనందరికీ కూడా ఉపయోగపడే విధంగా చెప్పినటువంటి మాట అనమాట. కాబట్టి మనందరం కూడా అర్జునుడిలాగా భక్తులమయ్యి ఆ పరమాత్మని చేరుకుందామా. ఇది సప్తశ్లోకి భగవద్గీతానండి. ఏదో నాకు తెలిసినంత వరకు చెప్పడం జరిగిందండి. ఒకవేళ చెప్పాను కదా 18 అధ్యాయాలు పారాయణ చేయనటువంటి వాళ్ళు కనీసం ఈ 7 శ్లోకాలనైనా, అంటే ఈ సప్తశ్లోకి భగవద్గీతని ప్రతి ఒక్కళ్ళు కూడా పారాయణ చేయండి. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సప్తశ్లోకి భగవద్గీత. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ కూడా మీరు అడగొచ్చు ఎలా దేంట్లో ఉన్నాయి అంటే, ఇప్పుడు నేను శ్లోకం పఠించేటప్పుడు డిస్ప్లే కూడా వస్తుందండి. ఆ శ్లోకం పక్కనే అది ఏ అధ్యాయం, ఇప్పుడు సపోజ్ అనుకోండి 10వ అధ్యాయం అనుకోండి, ఆ శ్లోకం నెంబర్ 13 అనుకోండి, 10 చిన్న హైఫన్ పెట్టి 13 అని ఆ విధంగా ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకొని చూసుకొని ఈ శ్లోకాలని ఖచ్చితంగా కూడా పారాయణ చేసి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.